మనం 3వ రోజుకి వచ్చాం. 21 డేస్. ఫస్ట్ 2 రోజులు కూడా మనం ఏ వైబ్రేషన్ లో ఉండాలి. రెండవ రోజు శక్తి మనలో ఉంది. మనకి ఏదైనా సాధించాలనుకున్నప్పుడు మన లోపలికి చూడాలి, బయట కాదు అని చెప్పాం. బయట వనరులు ఉంటాయి, రిసోర్స్ ఉంటాయి, శక్తి మనలో ఉంటుంది. ఈరోజు మనం అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ మనం కొద్దిగా కాన్సెప్ట్ చూద్దాం. మనకి లా ఆఫ్ అట్రాక్షన్ లో ఏం చేస్తాం? విజువలైజేషను, లేకుంటే విజన్ బోర్డు ఏదో రాసుకుంటాం, మనకు కావాల్సింది మనం సాధిస్తాం. ఇప్పుడు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కాన్సెప్ట్ కొంచెం ఇక్కడ ఉన్న వాళ్ళకి కొంత తెలిసే ఉంటుంది. ఇంకొంత వివరంగా మనం తెలుసుకొని ఈ 2 రోజులు, ఈ రోజు రేపు ఏం చేద్దామంటే మీరు కూడా కొంత ఇంటరాక్టివ్గా ఉండండి. మీరు మాట్లాడాలి. ఇప్పుడు వీలైతే పెన్ను బుక్ పక్కన ఉంచుకోండి. మనం ఏం చేద్దామంటే మన వైబ్రేషను, ప్రజెంట్ వైబ్రేషను, ఆ ఫ్రీక్వెన్సీ మనకి ఇమ్మీడియట్ గా మనకి ఏదైనా ఒక చిన్న షార్ట్ టర్మ్ గోల్ ఒకటి పెట్టుకుందాం. అది ఫైనాన్షియల్ గోలో, హెల్త్ ఏదో పెట్టుకుందాం. మనం ఈ 21 డేస్ లోనే కొంత మేనిఫెస్ట్ చేద్దాం. మనకు అప్పుడు ప్రాక్టికల్ గా మనకు అర్థమవుతుంది. కాబట్టి అంతకంటే ముందు మనం థియరీ, కాన్సెప్ట్ ఇదేంటి ఒకసారి మనం చూద్దాం. చాలా మందికి తెలిసి ఉండొచ్చు, ఒకసారి రివిజన్ అనుకోండి. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మనం సింపుల్ గా చెప్పాలంటే మనలో ఉన్నటువంటి జీనీని యాక్టివేట్ చేయడం. ఈ జీనీ ఒకటి ఉంటాడు, అల్లావుద్దీన్ అద్భుత దీపంలో కథలో ఒకసారి మనం చెప్పుకున్నాం. మనం కూడా అదేంటంటే జీనీ ఉంటాడు. ఈ జీనీ చాలా శక్తివంతమైన వాడు. మనకి ఏం కావాలో ఏ కోరికైనా నెరవేర్చే శక్తి ఉన్నటువంటి జీని. అటువంటి జీని మన జీవితంలో ఉంటే ఎంత బాగుంటుందంటే మన జీవితంలో కూడా అటువంటి జీని ఉన్నాడు. అదే మన సబ్ కాన్షియస్ మైండ్. దానికి ఏ విధంగా మనం ఆర్డర్ ఇస్తే, ఏ విధంగా మనం కమాండ్ ఇస్తే అది మన కోరికలన్నీ తీరుస్తుందా అనేదే లా ఆఫ్ అట్రాక్షన్ ఒక టూల్ మనకు వాడుకుంటాం. అది అందరికి తెలుసు. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ చాలా మంది నమ్మరు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నమ్ముతున్నారు, కొంత ప్రాక్టీస్ చేశారు, రిజల్ట్ కూడా పొందారు. చాలా మంది నమ్మరు. నమ్మకపోవడానికి వాళ్ళకు ఉన్నటువంటి కారణం ఏంటంటే వాళ్ళు ప్యూర్ సైన్స్ నమ్ముతారు. సైన్స్ నమ్ముతారు అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ ఉండాలి, ఏదైనా భౌతికంగా ఉండాలి, అటువంటివి నమ్ముతారు. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనందరం నమ్ముతున్నాం, కానీ మనకు దృఢంగా విషయం తెలియాలి. వేరే వాళ్ళు అడిగిన మనం చెప్పగలిగే విషయం ఏంటంటే ఎస్టర్డేస్ మ్యాజిక్ ఇస్ టుడేస్ సైన్స్, టుడేస్ మ్యాజిక్ ఇస్ టుమారో సైన్స్ అని అంటున్నాం. అంటే దాని అర్థం ఏమిటి అంటే మనకి ఎప్పుడైతే లాజిక్ అర్థం కాదో దాన్ని మ్యాజిక్ అంటాం. అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ తెలియట్లేదు. మనకు మెజిషియన్ వస్తాడు, ఆయన ఏదో చేస్తాడు, మన చెవులోంచి ఒక కార్డు తీస్తాడు, ఒక పెన్ను తీస్తాడు. అరే చెవులోంచి పెన్ను ఎలా వచ్చిందో మనకు అర్థం కాదు. అప్పుడు దానికి పేరేం చెప్పి పెడతాం? మ్యాజిక్ అంటాం. దాన్ని మ్యాజిక్. అది రివీల్ చేసేది అనుకోండి, ఆ పెన్ను ఎలా వస్తుందో నిజానికి చెవులోంచి రాదు, వాడి చేతిలోంచే ఉంటది, చేతిలో కనపడకుండా పెట్టుకో ఉంటాడు. ఓహో ఇంతేనా దీంట్లో అంటే దెర్ ఇస్ ఎ సైన్స్. ఓహో దానికి ఒక పద్ధతి ఉంది, దానికి ఒక ప్రాసెస్ ఉంది. కాబట్టి పెన్ను కనపడకుండా అందులోంచి తీస్తున్నాడు, చెవులో వచ్చినట్టు మనకు కనపడుతుంది. కాబట్టి ఇప్పుడు సైన్స్ అయింది అది. అంటే మనకి ఏదైతే ఎలా పనిచేస్తుందో తెలియనప్పుడు దానికి మనం పెట్టే పేరు ఏంటంటే మ్యాజిక్ అంటాం. ఆ విధంగా ఒకప్పుడు సెల్ ఫోన్ ఉంటుందని, వైర్ లేకుండా మాట్లాడొచ్చని మనకు తెలుసా? రిమోట్ కంట్రోల్స్ ఉంటాయని తెలుసా? కాబట్టి ఈ రోజు ఉన్నటువంటి టెక్నాలజీ ఈ విధంగా ఆన్లైన్ మీటింగ్ లో మన క్లాసులు చెప్పుకోవచ్చు అనే విషయం మనకు ఒకప్పుడు తెలుసా? ఎవరు చెప్తే మనం నమ్మేవాళ్ళమా? అవన్నీ కుదరదయ్యా, క్లాస్ అంటే అటెండ్ అవ్వాల్సిందే కదా అని మనమే చెప్పుండొచ్చు. కానీ ఇవన్నీ పాసిబుల్ ఈరోజు. దాన్ని అందుకనే మనం సైన్స్ అంటున్నాం. మనకు తెలియకుండా ఎవరైనా చెప్పానుకోండి, దాన్ని మనం మ్యాజిక్ అంటాం. కాబట్టి ఈ రోజు ఉన్నటువంటి మ్యాజిక్ ఏంటంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్. ఈ రోజు మ్యాజిక్ ప్రస్తుతం మనం మ్యాజిక్ గా ఉన్నప్పుడు మనలాంటి మెజిషియన్స్ పట్టుకున్నారు. సో కాబట్టి మనం అందరూ కూడా మెజిషియన్స్ కింద లెక్క. మెజిషియన్స్ అంటే ఆ మ్యాజిక్ కింద మనం నమ్ముతున్నాం, అందులో లాజిక్ ఉందని కూడా నమ్ముతున్నాం. ఇది ప్రపంచానికి పూర్తిగా రివీల్ అయిన రోజు ప్రపంచం కూడా నమ్ముతుంది, అది సైన్స్ అయిపోతుంది. అది ఏ విధంగా పనిచేస్తుందో నిజానికి ఇప్పటికీ సైన్సే అది. ఆ సైన్స్ ఏంటో మనం అర్థం చేసుకుందాం. ఇది ఫిజిక్స్ అంటాం, భౌతిక శాస్త్రం.
అంటే భౌతిక శాస్త్రం అంటే భౌతికంగా కనపడే వస్తువుల గురించి చెప్పేటటువంటి వాటి ప్రాపర్టీస్ చెప్పేటటువంటి శాస్త్రం భౌతిక శాస్త్రం, ఫిజిక్స్. కానీ ఈ మధ్య డెవలప్ అవుతున్నటువంటి ఇంకొక ఫిజిక్స్ ఉంది. దాని పేరు ఏంటంటే క్వాంటమ్ ఫిజిక్స్. ఈ క్వాంటమ్ ఫిజిక్స్ అంటే భౌతిక పదార్థం ఏదైతే ఉందో దాన్ని ఇంకా ఇంకా సూక్ష్మ దశకి తీసుకెళ్తున్నారు. అంటే అణువు, పరమాణువు ఆ విధంగా తీసుకెళ్తున్నారు. ఆ విధంగా తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు గొప్ప విషయాలను ఆవిష్కరిస్తున్నారు అక్కడ. ఈ అణువులు ఉంటాయి, పరమాణువులు ఉంటాయి, ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ ఉంటాయి. అవి ఉదాహరణ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇంతవరకు చెప్పారు. ఇంకా లోపలికి వెళ్ళారు. దీని తర్వాత ఏముంది, ఇంకా సూక్ష్మంగా చేస్తే ఏముంటుంది, అక్కడ ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీ తరంగాల రూపంలో ప్రవహిస్తుందని కనుక్కున్నారు. దాన్నే మనం క్వాంటమ్ ఫిజిక్స్ అంటాం. అటువంటి ఎనర్జీ లెవెల్లో మనం హీల్ చేస్తే మన బాడీని, దానికి క్వాంటమ్ హీలింగ్ అని పేరు. ఈ మధ్య క్వాంటమ్ హీలింగ్ కూడా పాపులరైజ్ అవుతున్నటువంటి కాన్సెప్ట్. కాబట్టి మనం ఫిజిక్సే ఇంకా సూక్ష్మంగా అవుతుంది. అది ఎంత సూక్ష్మం అవుతుందో ఈ కాన్సెప్ట్ కానీ, భగవంతుడు కానీ, భగవంతుడి శక్తి కానీ ప్రపంచానికి తొందరగా తేలిగ్గా తెలుస్తుంది. సరే, ముందు ఒక ప్రిన్సిపల్ ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్. ఫస్ట్ది, ఎవ్రీథింగ్ ఈజ్ మేడప్ ఆఫ్ ద ఎనర్జీ. ఇక్కడ ఉన్నటువంటి ప్రతిదీ కూడా శక్తిమయం. మనం భౌతికంగా ఉన్నటువంటి ఒక శరీరం కానీ, మన ఆలోచనలు, మనసు, వస్తువులు, కుర్చీలు, ల్యాప్టాప్, మీరు ఏ ఒక ఇల్లు, ఒక బీరువా ఏదైనా తీసుకోండి, అవన్నీ కూడా శక్తి. అందులో శక్తే ఉంది. శక్తి లేకుండా ఏమీ లేదు. అంటే అది కదలకపోవచ్చు, ఇంకోటి అలా జడంగా ఉండొచ్చు, కానీ లోపల శక్తి ప్రవహిస్తుంది. ప్రతి ఒక్క దాంట్లో శక్తి ఉంటుంది అనేది ముందు అర్థం చేసుకోవాల్సిన విషయం. దీని మీద మంచి ఎక్స్పెరిమెంట్, అద్భుతమైనటువంటి ఎక్స్పెరిమెంట్ ఒకటి చేశారు సైంటిస్ట్. ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, మనకు ఒక డిఎన్ఏ ఉంటుంది. ఈ డిఎన్ఏని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు అంటే, మనం కొంత ఉప్పు నీరుని నోట్లో వేసుకొని ఉక్కిలించి దాన్ని మళ్ళీ బయట తీసుకొని దాంట్లో కొన్ని కెమికల్స్ ఏదో కలుపుతారు, కొన్ని ఏజెంట్స్. ఆ ఏజెంట్స్ కలిపితే ఒకనొక ప్రాసెస్ లో ఒక తీగ లాగా ఏర్పడుతుంది. ఆ తీగ మన డిఎన్ఏ. ఈ విధంగా ప్రతి ఫ్రూట్ కి, ప్రతి చెట్టుకి, ప్రతి మనిషికి ఒక డిఎన్ఏ ఉంటుంది. ఈ డిఎన్ఏ చాలా యునిక్ గా ఉంటుంది. ఎవరి డిఎన్ఏ వాళ్ళకే ఉంటుంది. మనం చూసారు కోర్టులో డిఎన్ఏ టెస్ట్ చేయిద్దామని అంటూ ఉంటారు. ఆ డిఎన్ఏ అంటే ఈ విధంగా డిఎన్ఏ తీస్తారు. ఈ డిఎన్ఏ మన యొక్క శక్తి ఆ డిఎన్ఏలో ఉంటుంది. మన యొక్క స్వరూపం మొత్తం, మన యొక్క లక్షణాలు ఏంటి, మన యొక్క ఎమోషన్ ఏంటి, మన యొక్క పర్సనాలిటీ ఏంటి, యాటిట్యూడ్ ఏంటి, అన్ని ఆ డిఎన్ఏలో ఉంటాయి. ఇప్పుడు ఈ డిఎన్ఏ మీద మంచి అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ఎక్స్పెరిమెంట్ కూడా చేశారు సైంటిస్టులు. ఈ డిఎన్ఏని ఒక రూమ్ లో పెట్టారు. ఆ డిఎన్ఏ కలిగినటువంటి మనిషిని పక్క రూమ్ లో పెట్టారు. పక్క రూమ్ లో ఉంచి వాడికి రకరకాల ఎమోషన్స్, వానికి అతన్ని గురి చేశారు. ఆ ఎమోషన్స్ అంటే హ్యాపీగా ఉన్నటువంటి మంచి కామెడీ సీన్లు కాసేపు అతనికి పెట్టారు. ఇతను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఆయన బాధపడేటటువంటి సంఘటనలు గుర్తు తెచ్చుకోమని చెప్పారు. అతను కాసేపు బాధపడ్డాడు. ఇలా రకరకాల ఎమోషన్స్ కు అతన్ని గురి చేశారు. ఇలా రకరకాల ఎమోషన్స్ గురి చేసినప్పుడు వీళ్ళ అబ్జర్వేషన్ ఏంటంటే, చాలా ఆశ్చర్యకరమైనటువంటి అబ్జర్వేషన్ ఏంటంటే, ఈ డిఎన్ఏ ఈ ఇతను ఏదైతే ఎమోషన్స్ గురవుతున్నాడో ఆ ఎమోషన్స్ అనుగుణంగా ఈ డిఎన్ఏ ప్రవర్తించడం అనేది సైంటిస్టులు గమనించారు. చాలా ఆశ్చర్యపోయారు. అయితే డిఎన్ఏకి ఆ వ్యక్తికి సంబంధం లేదు. అతను పక్క గదిలో ఉన్నాడు. కానీ పక్క గదిలో ఇటువంటి ఎమోషన్ గురవుతున్నాడో ఈ డిఎన్ఏ కూడా అటువంటి ఎమోషన్ లోకి గురవుతుంది. అది కూడా రెస్పాండ్ అవుతుంది, ప్రవర్తిస్తుంది. ఆ డిఎన్ఏలో కదలిక ఉంది, ఆ ఫీలింగ్స్ ఉన్నాయి డిఎన్ఏలో. ఇది గమనించారు. ఇట్లా ఆశ్చర్యంగా అయింది. సరే, ఈ ఎక్స్పెరిమెంట్ ని ఇంకొంత ముందుకు తీసుకెళ్లారు. ఏం చేశారు, ఇతన్ని చాలా దూర ప్రాంతానికి తీసుకెళ్ళిపోయారు. చాలా దూరం అంటే వేరే సిటీలోకి తీసుకెళ్ళిపోయారు. వేరే సిటీలోకి తీసుకెళ్ళిపోయినా సరే ఇది అలాగే ప్రవర్తిస్తుంది. అతను ఏ విధమైన ఎమోషన్ లో ఉంటున్నాడో ఈ డిఎన్ఏ కూడా అదే రకమైన ఎమోషన్ ప్రతిస్పందిస్తుందో. చాలా ఆశ్చర్యపోయారు. ఏంటిది అంటే, చాలా మంచి విషయం ఏంటంటే, ఇది ఎనర్జీ ఉంది. ఈ ఎనర్జీ ద్వారా ఈ యొక్క డిఎన్ఏ ఆ యొక్క వ్యక్తి అనుసంధానం చేయబడి ఉన్నారు. దీనికి ప్లేసు, టైము బ్యారియర్ కాదు. దేశకాల పరిస్థితులు ఈ శక్తిని ఆపలేదు. వాడు ఎంత దూరంలో ఉన్నా, నువ్వు ఇక్కడుండి నీ డిఎన్ఏ అమెరికాలో ఉంటే కూడా అమెరికాలో ఉన్న డిఎన్ఏ నువ్వు ఎలా ప్రవర్తిస్తావో అలా ప్రవర్తిస్తూ ఉంటుంది. చాలా చాలా ఆశ్చర్యకరమైన విషయం. కాబట్టి శక్తికి దూరంతో పని లేదు, ఎంత దూరమైనా ఉంటుంది. అంటే దేశము, కాలము
శక్తికి పనిచేయదు. మన భగవంతుడి గురించి ఇదే మాట చెప్పుకుంటుంటాం. దేశకాల పరిచ్ఛిన్న అమ్మవారికి ఒక పేరు. దేశము కాలము లేనిది అమ్మవారు అని పేరు. మనము ఈ భాష కూడా అదే అర్థం చేసుకుంటున్నాం. ఈ శక్తికి దేశము కాలము ఏమి ఉండదు అని అర్థం చేసుకుంటున్నాం. భగవంతుడికి ఎప్పుడు కూడా దేశము కాలము, దేశ కాలాతీతుడు భగవంతుడు. మీరు ఎలా అర్థం చేసుకున్నా అక్కడికే వస్తుంది. ఈ శక్తి గురించి మనం ఆలోచించే కొద్దీ మనం ఆధ్యాత్మిక భగవంతుడి గురించి ఆలోచన చేస్తున్నాం. కాబట్టి మన అందరిలోనే శక్తి ఉందని మనం తెలుసుకోవాలి. ఈ శక్తికి దూరం ఏమీ లేదు. సరే, ఒక చిన్న తర్వాత మీరు ఎక్స్పెరిమెంట్ కూడా చేయొచ్చు. నేను కూడా ఒక ఎక్స్పెరిమెంట్ చేశాను. ఏ విధంగా చేయొచ్చు అంటే, మనము ఒక వ్యక్తి ద్వారా ఫోన్ చేయించుకోవాలి. ఒక వ్యక్తి మనకు ఫోన్ చేయాలి. ఆ విధంగా మీరు చేయాలంటే ఏం చేయాలి? ఇది ఒక ఎక్స్పెరిమెంట్ చేయండి. ఈ 21 days లో కొన్ని ఎక్స్పెరిమెంట్ చేద్దాం. మీకు 3-4 days లేకపోతే 1 week టైం పెట్టుకోండి. ఈ 1 week లో అతను మీకు ఫోన్ చేయాలి. ఎవరి దగ్గర అయితే మీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు మనం ఏ విధంగా చేయాలంటే, రిలాక్స్గా ఇప్పుడు కాదు, ఇప్పుడు నేను చేయట్లేదు చెప్తున్నాను. మీరు తర్వాత ఫ్రీగా ఉన్నప్పుడు చేసుకోండి. రిలాక్స్గా కూర్చొని థాట్లెస్ స్టేట్కి వెళ్ళి కాసేపు ఓంకారము లేకుంటే ఏదైనా సరే రామనామో చెప్తే కొంచెం జీరో స్టేట్కి వెళ్తాం. జీరో స్టేట్కి వెళ్ళినప్పుడు మీరు గ్రాడ్యువల్ గా దాన్ని మిర్రరింగ్ అంటాం. మిర్రరింగ్ టెక్నిక్. ఈ మిర్రరింగ్ టెక్నిక్ ద్వారా అవతల వ్యక్తి యొక్క బాడీ లాంగ్వేజ్, అవతల వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడో కొంచెం మనం మన మైండ్ లోకి అది తీసుకోవాలి. ఒక కాసేపు అతనిలా ఉండడం, అతనిలా ప్రవర్తించడం, ఫిజికల్ గా మూమెంట్ ఏం అక్కర్లా, చేయక్కర్లా, ఊహించుకుంటూ ఉండాలి. అతను ఇలా అంటూ ఉంటాడు, అతను అస్తమానం ఇలా అంటూ ఉంటాడు, అతను ఇలా చేతులు తిప్పుకుంటూ ఉంటాడు. సో దాన్ని మనం విజువలైజ్ చేసుకుంటూ ఉండాలి. విజువలైజ్ చేసుకుని వెంటనే అతని ద్వారా, అంటే మిర్రరింగ్ ద్వారా, మన మిర్రర్ ఇమేజ్, అతను ఒరిజినల్, మన మిర్రర్ ఇమేజ్, ఈ మిర్రర్ ఇమేజ్ ద్వారా మనకు ఫోన్ చేయాలని అనిపించాలి. అతనికి అనిపించి అతను వెంటనే ఫోన్ తీసుకొని మనకి డైల్ చేస్తాడు. డైల్ చేసిన తర్వాత మనం ఫోన్ కాల్ రిసీవ్ చేసుకుంటాం, కాసేపు మాట్లాడతాం. ఇంతే సీన్. ఈ సీన్ ని మీరు ఎంత క్లియర్ గా విజువలైజ్ చేసుకుంటే మీకు అంత తొందరగా 3 days కానీ లోపు కానీ మీకు కాల్ వస్తుంది. అంటే ఎనర్జీ లెవెల్లో ఒక వ్యక్తిని మనం ఎలా ఇన్స్పైర్ చేయాలి, ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. మీరు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ దయచేసి అందరూ చేయండి. చేసి నెక్స్ట్ మీకు ఆ కాల్ వచ్చిన తర్వాత మనం గ్రూప్ లో పంచుకోండి. సో దట్ ఎనర్జీ లెవెల్లో మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాము అన్న ఒక కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. ఇది ఓన్లీ ఎక్స్పెరిమెంట్ మాత్రమే. ఇది చేస్తే జీవితానికి ఏ విధంగా దీన్ని ఉపయోగించుకోవాలి, ఇది చైల్డ్ ప్లే అంటారు. ఇది చైల్డ్ ప్లే, ఊరికి ఒకసారి టెస్ట్ చేయడం కోసమే, కానీ ఇదే మన గోల్ కాదు. దీన్ని ఇంకా డీప్ గా చేస్తే చాలా పెద్ద పెద్ద విషయాలు కూడా వేరే వాళ్ళు మనం ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. రకరకాలుగా ఇన్ఫ్లుయెన్స్ చేసేయచ్చు మనుషుల్ని. వాళ్ళు మనకు ఫేవర్ చేసే విధంగా చేయొచ్చు, లేకుంటే వాళ్ళ చేత ఇంకో పని చేయించవచ్చు, వాళ్ళ మైండ్ కొద్దిగా మార్చేలా చేయొచ్చు. ఇది కొంచెం డీప్ గా కావాలి. ఒక 21 days 41 days అదే పని మనం చేస్తూ 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 ఉంటే వాళ్ళ మైండ్ కొద్దిగా మారుతుంది. కాబట్టి దీన్నే ఈ మధ్య అమెరికాలో మైండ్ హ్యాకింగ్ అంటున్నారు. మైండ్ హ్యాకింగ్ అది చాలా అనెథికల్ గా జరుగుతుంది. కొంతమంది వాళ్ళకి తెలియకనే, వాళ్ళకి ఇష్టం లేకపోయినా కొన్ని పనులు చేస్తున్నారు. అంటే వేరే వాళ్ళు బలంగా దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అంటే ఇలాగ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఎనర్జీ లెవెల్లోకి వెళ్ళి వాళ్ళ వైబ్రేషన్ లోకి వచ్చి మనం మిర్రరింగ్ చేసి ఒక స్ట్రాంగ్ ఇంటెన్షన్ రిలీజ్ చేసి అక్కడ నుంచి వాళ్ళు ఆ విధంగా ప్రవర్తించేలా చేస్తున్నారు. సరే, మనకి అవన్నీ అక్కర్లేదు. ఊరికే మన టెస్ట్ చేయడం కోసం ఈ మాత్రం ఒక టెస్టింగ్ పర్పస్ కోసం వాడుకోవడం. అలాగా మైండ్ హ్యాకింగ్లు ఇటువంటి మనకు అవసరం లేదు. మన సబ్జెక్ట్ అది కాదు. కానీ అవసరమైతే డీప్ గా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ మైండ్ హ్యాకింగ్ కూడా మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో మన సబ్జెక్ట్ లో అయ్యే ఉండవు. తర్వాత ఇంకొక ప్రిన్సిపల్ ఏంటంటే, ఎవ్రీ పర్సన్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ ద సేమ్ ఎనర్జీ. ఇది ఇందుకే మనం ఇందాక మైండ్ హ్యాకింగ్ చేయగలుగుతున్నాము అంటే దానికి కారణం ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా సేమ్ ఎనర్జీతో తయారు చేశారు. అంటే నేను, మీరు, రతన్ టాటా కావచ్చు, బిర్లా కావచ్చు, ఎవడన్నా కావచ్చు, ఒకే ఎనర్జీతో ఉన్నాం. ఎనర్జీ లెవెల్లో తేడా ఏమీ లేవు. అందరికీ ఉన్నట్టు కామన్ గా ఒకటే ఎనర్జీ. మరి జనాలు చాలా డిఫరెంట్ గా ఉన్నారు కదా. ఎవరి జీవితం వాళ్ళది. మీ జీవితంలో నా జీవితం లేదు, నా జీవితంలో ఇంకొకరి జీవితం లేదు. మరి ఎందుకు తేడాలు వస్తున్నాయి అంటే, తేడా ఏంటంటే ఎనర్జీ ఒకటే, ఫ్రీక్వెన్సీ మారుతుంది ఇక్కడ. అంటే ఎలక్ట్రికల్ బల్బ్ ఒకటే అయినప్పటికీ ఇది 10 watt బల్బు, ఇది 100 watt బల్బు, ఇది 0 watt బల్బు అని ఏ విధంగా ఉంటుందో అది ఫ్రీక్వెన్సీ. మనుషులందరూ ఒకటే ఎనర్జీ అయినప్పటికీ ఫ్రీక్వెన్సీ వేరుగా ఉంటుంది.
కాబట్టి మనలో కూడా వ్యత్యాసాలు ఉంటాయి. ఈ ఫ్రీక్వెన్సీ మళ్ళీ 2 రకాలు. పాజిటివ్ ఫ్రీక్వెన్సీ, నెగెటివ్ ఫ్రీక్వెన్సీ. ఈ పాజిటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏమిటి? అంటే ఒక హ్యాపీనెస్సు, జాయ్, సెల్ఫ్ కాన్ఫిడెన్సు, ఓకే, లవ్వు, పీసు, రెస్పెక్టు, కేరు, గ్రాటిట్యూడు ఇవన్నీ ఉన్నటువంటి జీవితం పాజిటివ్ ఫ్రీక్వెన్సీ కింద లెక్క. అంతేగాని జలస్సు, హేట్రిడు, యాంగరు, ఓకే, గిల్టు ఈ ఈ భావనలన్నీ ఉన్నటువంటి వ్యక్తికి నెగెటివ్ ఫ్రీక్వెన్సీ ఉన్నట్టు లెక్క. ఎవరైతే పాజిటివ్ ఫ్రీక్వెన్సీలో ఉంటారో వాళ్ళ జీవితానికి అన్ని కూడా పాజిటివిటీ అట్రాక్ట్ అవుతూ ఉంటది. దీన్నే లైక్ అట్రాక్ట్స్ లైక్ అని నెక్స్ట్ ప్రిన్సిపల్ అది. లైక్ అట్రాక్ట్స్ లైక్ అంటాం. మనం ఏ ఫ్రీక్వెన్సీలో ఉంటామో మనకు అయ్యే మనకు మన జీవితంలోకి వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనకు మహాభారతంలో ది బెస్ట్ ఎగ్జాంపుల్ మనం బాగా చూసినట్టయితే పాండవులు ఎప్పుడు కూడా పాజిటివ్ ఫ్రీక్వెన్సీలో ఉన్నారు. చిన్నప్పటి నుంచి పాజిటివ్ ఫ్రీక్వెన్సీ. పెద్దలంటే గౌరవం, మంచి శాంత స్వభావం, ధర్మం ఇలాంటి భావనలన్నీ వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి భగవంతుడు వాళ్ళ దగ్గర ఆ, వాళ్ళు చేరాడు. ఈ దుర్యోధన కౌరవులందరూ కూడా అంతా ఎప్పుడు కూడా నెగిటివ్ ఫ్రీక్వెన్సీ అంటే హేట్రెడ్, జలస్సు, వాళ్ళని చూసి అసూయ, కోపము, ద్వేషము, రకరకాల కామ వికారాలు ఇవన్నీ వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళ జీవితంలో ఎటువంటి సంఘటనలు జరిగినాయి మీరు చూసినట్టయితే యుద్ధంలో ఓడిపోయి ఉండొచ్చు, వాళ్ళు అడవులకు వెళ్ళి ఉండొచ్చు. అడవులకు వెళ్ళిన పాండవులు చాలా పాజిటివ్ గానే ఉన్నారు. పాజిటివ్ గా ఉన్నారు. అక్కడ జనాల్ని సేవిస్తున్నారు, ఋషుల్ని సేవిస్తున్నారు, కొత్త కొత్త యుద్ధ విద్యలు, అస్త్ర విద్యలు నేర్చుకుంటున్నారు. చాలా పాజిటివ్ గా ఉన్నారు. ఈ దుర్యోధనుడు సింహాసనం మీద కూర్చున్నప్పటికీ వాడికి మనశ్శాంతి లేదు, అసూయ, పాండవులు ఏమైనా చేయాలి. ఈ రాజ్యంలో ఉన్నటువంటి రాజులు చాలా మంది పాండవులను కలుస్తున్నారు, అక్కడ హాయిగా భోజనం తింటున్నారు, వాళ్ళు హాయిగా ఉన్నారు. అడవులు కూడా హాయిగానే ఉన్నారు. వీడు వచ్చాడు, మళ్ళీ అడవులకు వచ్చాడు, వాళ్ళని ఎలా ఏడిపించాలనుకున్నాడు, వీడు చేశాడు. ఇవన్నీ కథ అంతా తెలుసు కదా అందరికి. మళ్ళీ గంధర్వులు వాళ్ళ తన్ని తీసుకెళ్లారు, మళ్ళీ అర్జునుడు వచ్చి వాళ్ళని విడిపించాడు. ఈ విధంగా వాళ్ళు అడవులో ఉన్నప్పటికీ వాళ్ళు హాయిగా ఉన్నారు, వాళ్ళ పరాక్రమం తగ్గలేదు. ఈ రాజ్యంలో ఉన్నప్పటికీ వీడు ఏడుస్తూనే ఉన్నాడు, వీడికి సుఖం లేదు, శాంతి లేదు. అంటే దాని అర్థం ఏంటంటే మనం నెగిటివ్ ఎమోషన్, నెగిటివ్ ఫ్రీక్వెన్సీలో ఉన్నంతసేపు మన జీవితంలో నెగిటివ్ ఇన్సిడెంట్సే వస్తూ ఉంటాయి. వీళ్ళ జీవితంలోకి కృష్ణుడు వచ్చాడు, ఋషులు వచ్చారు, గురువులు వచ్చారు, అస్త్ర విద్య నేర్పించారు. వీళ్ళకి భార్యలు మళ్ళీ వచ్చాయి, ఒక్కొక్క ఇవన్నీ కూడా పాండవుల జీవితంలో వస్తున్నాయి. అంటే వాళ్ళ అడవిలో ఉన్న, అజ్ఞాతవాసంలో ఉన్న, అరణ్యవాసం అయినా ఏదైనా వాళ్ళకి మంచి జరుగుతున్నాయి. ఎందుకు మంచి జరుగుతున్నాయి? వాళ్ళకు ఉన్నటువంటి పాజిటివ్ ఫ్రీక్వెన్సీ. పాజిటివ్ ఫ్రీక్వెన్సీ ఉన్నంతకాలం మనకు పాజిటివిటీ మన జీవితంలో నడుస్తూనే ఉంటుంది. నెగిటివ్ ఫ్రీక్వెన్సీ ఉంటే నెగిటివ్ గా జరుగుతూ ఉంటుంది. సరే, ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇఫ్ యు థింక్ యు బికమ్. అంటే మనము ఏది కావాలనుకుంటున్నాం, మనం ఏ విధంగా మారాలనుకుంటున్నాం అంటే ముందు ఆలోచన చేయాలి. అంటే మనకు విన్నర్ అవ్వాలనుకుంటున్నాం, విన్నర్ గా ఆలోచన చేయండి. మన లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే ఇఫ్ యు థింక్ యు బికమ్. నీ నీ ఆలోచనలు నిన్ను అలా తయారు చేస్తాయి. నువ్వు ఏ విత్తనం వేస్తే ఏ మొక్క అదే మొక్క వస్తుంది కదా. అదే విధంగా విత్తనం అనేటువంటి ఆలోచన నువ్వు ఏది చేస్తే అదిగా నువ్వు అవుతావు. యద్ భావం తద్భవతి. కాబట్టి మనం ఏ విధంగా మారాలనుకుంటున్నాము ముందు నువ్వు డిసైడ్ అవ్వాలి. ఒక బిజినెస్ మ్యాన్ గా మారాలనుకుంటున్నావు, ఒక పొలిటీషియన్ గా మారాలనుకుంటున్నావు. ఇప్పుడు నువ్వు ఆలోచనలు ఉండాలి. ఒక పొలిటీషియన్ గా ఆలోచన చేయాలి, ఒక బిజినెస్ మ్యాన్ గా ఆలోచన చేయాలి. నీ ఆలోచనలో ముందు మారాలి. నీ ఆలోచనల ముందు మారకుండా జీవితం మారదు. ఫస్ట్ పాయింట్. ఇలా ఏదో మ్యాజికల్ చేస్తే లా ఆఫ్ అట్రాక్షన్ జరిగిపోతున్నా కదా, ముందు మన ఆలోచన పద్ధతి మార్చుకోవాలి. కాబట్టి మన ఆలోచనే మనం అవుతాం. రెండు, వాట్ యు ఫీల్ యు అట్రాక్ట్. నీ జీవితంలో జరిగేవి మన భావనలు లేకుంటే మన ఫీలింగ్స్ బట్టి నడుస్తూ ఉంటాయి. మనకి ఏమొస్తుంది జీవితంలో, మనం ఏమవుతాం అనేది ఆలోచన, మనకు ఏమొస్తుంది అనేది ఫీలింగ్స్ డిసైడ్ చేస్తాయి. మనం ఏ విధంగా ఫీల్ అవుతూ ఉంటే అవి మన జీవితంలోకి వస్తూ ఉంటాయి. ఇప్పుడు మన ఫీలింగ్ ఏంటి? డబ్బు పట్ల మన ఫీలింగ్ ఏంటి? చాలా కష్టం అండి. డబ్బుల వల్ల అన్ని మనశ్శాంతి లేకుండా ఉంటుంది జీవితంలో. డబ్బున్న చోట అంతా క్రైమ్స్ జరుగుతూ ఉంటాయి. నీ ఫీలింగ్ అదైతే డబ్బులు దగ్గరికి ఎలా రావాలో, ఎంత రావాలో అంతే వస్తుంది. కాబట్టి మన ఫీలింగ్స్ నే మనం అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటాం. రైట్. మూడోది, వాట్ ఇమాజిన్ యు క్రియేట్. మనం ఏదైతే సృష్టించాలి, ఏదైతే మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నామో దాన్ని ఊహించుకోవాలి. మన ఊహలు నిజమవుతాయి. ఈ 3 ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ మన లా ఆఫ్ అట్రాక్షన్ అర్థం చేసుకోవాలి. మన ఊహలు నిజమవుతాయి. కాబట్టి మనం ఏదైతే ఊహించుతూ ఉంటామో అవి ఏదో ఒక రోజు సాకారం అవుతాయి మనకు. అది పాజిటివ్ గా ఊహించుకుంటే పాజిటివ్ గా సాకారం అవుతుంది.
నెగిటివ్ గా ఊహించుకుంటే నెగిటివ్ గానే సాకారం అవుతాయి. ఏమో ఇలా అవుతుందేమో, అలా అవుతుందేమో, నా ఉద్యోగం పోద్దేమో, బిజినెస్ లో నష్టం వస్తుందేమో అని వాడు ఊహించుకుంటూ ఉంటే అది నిజంగా అయి తీరుతుంది. అందులో సందేహమే లేదు. తర్వాత నీ ఫీలింగ్స్ ను అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటావు. నువ్వు ఏ విధంగా ఫీల్ అవుతూ ఉన్నావు, దేని గురించి అయినా సరే, ఆరోగ్యం గురించి కానీ, డబ్బు గురించి కానీ, ఒక వ్యక్తి గురించి కానీ, నువ్వు ఏ విధంగా ఫీల్ అవుతున్నావో అదే నీకు నడుస్తూ ఉంటాయి. అదే నువ్వు జీవితంలోకి వస్తూ ఉంటాయి. నువ్వు ఏదైతే ఆలోచన చేస్తుంటావో అదే నువ్వు అవుతున్నావు. కాబట్టి మనం దృష్టి పెట్టాల్సింది ఏంటంటే మన థాట్స్, ఫీలింగ్స్, మన ఇమాజినేషన్స్, మన ఊహలు, వీటి గురించి ఎక్కువ ఆలోచన చేయాలి. ఇప్పుడు మనకు ఎవరికైనా నెగెటివ్ థాట్స్, నెగెటివ్ ఎమోషన్స్ వస్తున్నాయి అనుకోండి, ఇమ్మీడియట్గా దాన్ని కట్ చేయాలి. దానికి మనం ఏంటంటే స్విచ్ వర్డ్స్ యూజ్ చేస్తాం. ఎన్ఎల్పిలో, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ లో దాన్ని ఏమంటే స్విచ్ వర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్తున్నాం, మనకి ఎటువంటి నెగిటివ్ ఫీలింగ్ రాకూడదు, నెగిటివ్ ఊహలు రాకూడదు, నెగిటివ్ ఆలోచనలు రాకూడదు అని మనం చెప్తున్నాం. కానీ ఒకసారి వస్తుంది. అప్పుడు ఏం చేయాలి? పవర్ఫుల్ స్విచ్ వర్డ్ ఏంటంటే 3 టైమ్స్ చూసే క్యాన్సిల్, క్యాన్సిల్, క్యాన్సిల్. వచ్చేస్తూ ఉంటది ఒకసారి. అరే ఇట్లా అయిపోతే ఎలాగా అనే ఆలోచన వస్తుంది. సో మనము ఏదో డబ్బులు పట్టుకెళ్తున్నాం, ఒంటరిగా వెళ్తున్నాం, ఓ 10 లక్షల రూపాయలు క్యాష్ ఉంది మన దగ్గర, ఎవరిని వచ్చి దోచుకుంటారేమో అయ్యా ఒక నెగిటివ్ ఫీలింగే కదా. దోచుకోరు, సేఫ్ గా తీసుకెళ్తాను అని మనం చెప్పిన లోపల ఎక్కడో మళ్ళీ దోచేసుకుంటే పరిస్థితి ఏంటి? క్యాన్సల్, క్యాన్సల్, క్యాన్సల్. మనకు అంటే వీఆర్ ఇంటెన్షనల్లీ, ఎమోషనల్లీ, ఓకేనా, అట్ ద ఎనర్జీ లెవెల్ వి సే ఇట్స్ క్యాన్సల్, ఐఎమ్ విత్డ్రాయింగ్ మై రాంగ్ ఎమోషన్, నెగిటివ్ ఎమోషన్ ని నేను విత్డ్రా చేసుకుంటున్నాను. క్యాన్సల్, క్యాన్సల్, క్యాన్సల్. రెండోది, మనకు మన పెద్దలు మంచి సిచ్యువేట్స్ చెప్పారు. శివ శివ, శివ శివ, బ్రహ్మాండమైనటువంటి శిశువుడు. అంటే అది నేను వినకుండుగాక, అలా జరగకుండుగాక అనేటట్టు ఎమోషన్ ఆటోమేటిక్ క్యారీ అయిపోతుంది మన జీవితంలో. అంటే మన సంప్రదాయంలోనే అలా పెట్టారు. శివ శివ అన్నామంటే వెంటనే అటువంటి అమంగళం జరగకుండుగాక, మనకు పొరపాటున ఏదైనా నోట్లోంచి మాట రావచ్చు, లేకపోతే మనసులో ఒక ఆలోచన రావచ్చు. ఆ ఆలోచన మన జీవితంలో జరగకూడదు అని కోరుకుంటున్నాం. అటువంటివి జరగడం మనకి ఇష్టం లేదు. అటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఏం చేయాలంటే వెంటనే మనం మానసికంగా కానీ బయటకు కానీ శివ శివ, ఈ శివ శివ అనేది చాలా తేలిక కనెక్ట్ అయిపోతుంది మనకు. కొత్తగా ఈ స్విచ్ వర్డ్కి మనం ఏమి ఒక డైరెక్షన్ ఇవ్వక్కర్లా, ఆ ఎమోషన్ ఆల్రెడీ కన్వే అయిపోతుంది. కాబట్టి పవర్ఫుల్ స్విచ్ వర్డ్ శివ శివ. లేకపోతే మీరు క్యాన్సల్, క్యాన్సల్, క్యాన్సల్. మీకు ఏది కంఫర్ట్ గా ఉంటే చేయండి. ఇక్కడ ఏ పదం ఉపయోగిస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, కానీ మన మైండ్ వెంటనే మన ఎమోషన్స్ ఏ విధంగా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాయి అనేది ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ బౌన్స్ బ్యాక్ అయ్యే పదం ఏం చెప్తే అది. ఒకవేళ మీరు అయ్యప్ప మాలేసిన వాళ్ళు కొంతమంది ఎవరైనా ఉంటే స్వామి శరణం, స్వామి శరణం అంటే వాళ్ళకి వెంటనే ఎమోషన్ బౌన్స్ బ్యాక్ అవుతుంది, వాళ్ళు అదే చెప్పుకోవచ్చు. ఇక్కడ స్విచ్ వర్డ్స్ అంటే ఫిక్స్డ్ గా ఇక్కడ ఏమీ లేదు, ఇది యూనివర్సల్ గా ఏమి ఉండవు. మన మైండ్ ని, మన ఎమోషన్స్ ని వెంటనే మార్చగలిగే పదం ఏదైతే ఉందో అదే మనకి స్విచ్ వర్డ్. బాగా గుర్తుపెట్టుకోండి. స్విచ్ వర్డ్స్ అంటే ఫిక్స్డ్ గా 4 ఉంటాయి, ఇదే వాడాలి. నేను చెప్పినట్టు క్యాన్సల్, క్యాన్సలే వాడాలి, శివ శివ వాడాలి, లేకుంటే స్వామి శరణం వాడాలి, అలా ఏమీ లేదు. మీకు వేరే ఇంకేదన్నా స్విచ్ వర్డ్ ఉంటే అది చెప్తే రామరామ మీకు పనిచేస్తే రామరామ మీకు పనిచేస్తుంది. ఈ స్విచ్ వర్డ్స్ అనేది యూనివర్సల్ కాదు. స్విచ్ వర్డ్స్ అనేది పర్సన్ టు పర్సన్ మారుతుంది, మనమే తయారు చేసుకోవాలి. దయచేసి స్విచ్ వర్డ్స్ గురించి మీరు ఎక్కడ నెట్ ఎతకండి, ఏ స్విచ్ వర్డ్ పవర్ఫుల్ స్విచ్ వర్డ్స్ అనే యూట్యూబ్ లో మనకు తమ్మునేసి పెడుతున్నారు. మోస్ట్ పవర్ఫుల్ స్విచ్ వర్డ్, దీన్ని ఒకసారి అంటే చాలు మీకు కోట్లు వస్తాయని, మీ ఇది మారిపోతుంది. ఎలా వస్తాయి అంటే ఎలా చెప్తారు పవర్ఫుల్ అని? పవర్ఫుల్ అనేది వ్యక్తిగతం. అంటే నాకు రామరామ అనేది పవర్ఫుల్ ఉండొచ్చు, మీకు శివ శివ అనేది పవర్ఫుల్ ఉండొచ్చు, ఇంకోటి క్యాన్సల్ పవర్ఫుల్ ఉండొచ్చు. అది పవర్ఫుల్ అనేది ఎట్లా అవుతుంది? మన ఎమోషన్ ఎప్పుడు ఏ పదంతో క్యారీ అయితే అది పవర్ఫుల్. కాబట్టి పవర్ఫుల్ స్విచ్ వర్డ్ అంటూ ఏమి లేదు, మనం దానికి పవర్ ఇస్తున్నాం. లేదంటే ఏమి లేని ఒక పదం తీసుకొని పదే పదే మనం దానికి ఆ ఎమోషన్ ఇస్తే అదే మనకు పవర్ఫుల్ స్విచ్ వర్డ్ గా తయారవుతుంది, ఈ స్విచ్ వర్డ్స్. కాబట్టి ఈ స్విచ్ వర్డ్స్ వాడుకొని మనము మన ఎమోషన్స్ ని, మన ఫీలింగ్స్ ని ఎప్పటికప్పుడు మనం పాజిటివ్ గా ఉంచుకోవడానికి మనం ట్రై చేస్తాం. ఇక్కడ మొత్తం మొత్తం లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే మన ఎమోషన్స్, ఫీలింగ్స్, థాట్స్ ని పాజిటివ్ గా చేయడమే మన గోల్. సరే, ఇప్పుడు కొన్ని అబ్జర్వేషన్స్ మనం చూద్దాం. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ నిజంగా ఎలా పనిచేస్తుందా? సరే, ఎప్పుడైనా గమనించారా మీరు? ఏదైనా క్లాస్ లో వెళ్ళగానే
ఒక రకమైనటువంటి స్టూడెంట్స్ అందరూ ఓలా కూర్చుంటారు. ఇది అంటే నేను ఒక టీచర్‌గా, ఒక లెక్చరర్‌గా నాకు బాగా తెలిసిన విషయం ఏంటంటే, డే 1 ఎనకాల బెంచ్ బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ అందరూ బ్యాచ్ అయిపోతారు. ఫ్రంట్ బెంచ్ స్టూడెంట్స్ అందరూ బ్యాచ్ అయిపోతారు. ఇది ఎలా గ్యాదర్ అవుతారో నాకు అర్థం కాదు ఎప్పుడు. అంటే నేను ఒక 4, 5 రోజులు క్లాస్‌కెళ్ళిన తర్వాత మళ్ళీ షఫ్లింగ్ ఏం జరగదు. డే 1 ఎవడు ఎక్కడ కూర్చోవాలో అక్కడ కూర్చొని పోతాడు. అంటే ఆ సరైన బ్యాచ్‌ని వెతుక్కుంటారు. అంటే ఆ లైక్ అట్రాక్ట్స్ లైక్ అంటామే, ఆ మైండ్ సెట్ ఆటోమేటిక్‌గా అట్రాక్ట్ చేస్తూ ఉంటది. ఇది విచిత్రం. మనం ఎప్పుడన్నా పొద్దున్నే చాలా చిరాగ్గా డే స్టార్ట్ చేయడమే ఒక అన్‌ప్లెజెంట్‌గా, ఒక నెగెటివ్ ఫ్రీక్వెన్సీతో మనం స్టార్ట్ చేసామనుకోండి, ఆ రోజు అన్నీ అలాగే జరుగుతూ ఉంటాయి. మన పెద్దలు కూడా చెప్తారు, "ఏడుత్తూ లేచావురా ఈరోజు నువ్వు ఏడుత్తూనే ఉంటావని." నిజంగా ఏడుత్తూనే ఉంటాడు. ఎందుకు అలా అవుతుంది? ప్రతి ఒక్కరి జీవితంలో అనుభవమే కదా! అంటే కాబట్టి మనం ఏ ఫ్రీక్వెన్సీలో ఉంటే ఆ ఫ్రీక్వెన్సీని మనం అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటాం. అదే హ్యాపీగా మనం లేచామనుకోండి, బర్త్‌డే రోజు ఏ విధంగా హ్యాపీగా లేస్తామో, ఆ విధంగా హ్యాపీగా లేచినప్పుడు అన్నీ హ్యాపీగానే ఉంటాయి. ఎందుకు? మనం హ్యాపీ ఫ్రీక్వెన్సీలో ఉన్నాం కాబట్టి అన్నీ అలా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ మన ఫ్రీక్వెన్సీని మనం ఆడిట్ చేసుకోవాలి. మొత్తం ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మొత్తం దేని మీద పనిచేస్తుందంటే ఈ ఫ్రీక్వెన్సీ. ఈ ఫ్రీక్వెన్సీ అంటే ఏమిటి? నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఈ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటంటే మన థాట్సు, మన ఫీలింగ్సు, మన బిలీఫ్సు, మన యాక్షన్స్ ఈ 4 కలిపి మన ఫ్రీక్వెన్సీని డిసైడ్ చేస్తాయి. మనం పాజిటివ్ గాని, నెగెటివ్ గాని. ఎంత ఫ్రీక్వెన్సీ ఉన్నాం ఈ 4 విషయాలు డిసైడ్ చేస్తాయి. ఐ రిపీట్. మన థాట్సు ఆలోచనలు, ఫీలింగ్సు భావనలు, బిలీఫ్సు నమ్మకాలు, యాక్షన్స్ చేసే పనులు. ఈ 4 కలిపి మనకు ఒక ఫ్రీక్వెన్సీ డిసైడ్ చేస్తుంది. సరే. ఈ లైక్ అట్రాక్ట్స్ లైక్ అనే ఒక ప్రిన్సిపల్ ప్రకారము మన జీవితంలోకి ఏదైనా కావాలంటే మనం ఫ్రీక్వెన్సీ మార్చుకోవాలి. ఇప్పుడు మీ జీవితంలో కారు కావాలి, డబ్బు కావాలి, సొంత ఇల్లు కావాలి. ఏ విధంగా కావాలి అంటే మనకున్నటువంటి ఈ టీఎఫ్‌బిఏ ఫ్రీక్వెన్సీని మారిస్తే మనకు అయి మన జీవితంలోకి వస్తాయి. అంటే 93.5 ఎఫ్ఎం మనము ఎప్పుడైతే ట్యూన్ చేస్తే మనకు ఆ 93.5 ఎఫ్ఎం వినపడుతుందో, సేమ్ వే కార్ కావాలంటే ఒక ఫ్రీక్వెన్సీ ఉంది. ఇల్లు కావాలంటే ఒక ఫ్రీక్వెన్సీ ఉంది. మీకు ఏమి కావాలంటే ఒక ఫ్రీక్వెన్సీ ఉంది. ఆ ఫ్రీక్వెన్సీ మనం ట్యూన్ చేయాలి. అది తర్వాత చూద్దాం. ఏ విధంగా ట్యూన్ చేస్తే మనకదొస్తుంది? ఎంత ట్యూనింగ్ మెకానిజం? ముందుగా ఈ టీఎఫ్‌బిఏని బాగా అర్థం చేసుకుందాం. ఈ టీఎఫ్‌బిఏ సరే ఇందాక పెన్ను, పేపర్ ఉంచుకోమని చెప్పాను. ఇప్పుడు మీకు ప్రెజెంట్ మీకు మనీనా ఒక షార్ట్ టర్మ్ గోలే పెట్టుకోండి. ఒక షార్ట్ టర్మ్. మనీ గాని, హెల్త్ గాని మనకు 4 ఇంపార్టెంట్ ఏరియాస్ ఉంటాయి. హెల్త్, మనీ, రిలేషన్‌షిప్, కెరియర్. మనిషికి ఈ 4 ఈ ఈ మిగతా ఏ కోరికున్నా ఈ 4 ఏదో దానికి వెళ్ళిపోద్ది. హెల్త్, మనీ, రిలేషన్‌షిప్, కెరియర్. దీంట్లో మీరు ఒకటి డిసైడ్ అవ్వండి ప్రస్తుతానికి. అంటే మనం ఆ ఫ్రీక్వెన్సీ ఆడిట్ చేద్దాం. ఎంత ఫ్రీక్వెన్సీ ఉంది? మీరు నోట్ చేస్తేనే మనకు తెలుస్తది. మీరు మీకు ఇంకా ఓపిక ఉందంటే నేను చెప్తాను. దాన్ని క్వాంటిఫై కూడా చేయొచ్చు. ఇన్ టర్మ్స్ ఆఫ్ నంబర్స్ మా ఫ్రీక్వెన్సీ ఇంతుంది అని కూడా మనం చెప్పొచ్చు. సరే మనీ చాలా మందికి మనీ. ఈ మనీ గురించి ప్రస్తుతం మీకున్నటువంటి ఆలోచనలు ఒకసారి రాయండి. అంటే ఏ విధంగా ఉండొచ్చు ఆలోచన మనీ గురించి? మనీ సంపాదన కష్టం. నేనంత మనీ విషయంలో నేను సక్సెస్ కాదు. మనీ విషయంలో నేను ఐయామ్ నాట్ లక్కీ. మనీ నాలాంటోళ్ళ దగ్గరికి రాదు. మంచి వాళ్ళ దగ్గరికి డబ్బులు రావు. మనీ అంతా ఎప్పుడు కూడా సమస్యే. చాలా కష్టపడితే గాని డబ్బులు రావు. ఇవన్నీ కూడా మీ ఆలోచనలు. మనీ గురించి ఉన్నటువంటి ఆలోచనలు. మనీ గురించి మీరున్నటువంటి ఫీలింగ్స్. అంటే ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? అంటే హ్యాపీగా ఉండొచ్చు, కంఫర్ట్‌గా ఉండొచ్చు, తృప్తిగా ఉండొచ్చు, ఫ్రస్ట్రేషన్‌లో ఉండొచ్చు. డబ్బులు ఎదుగైతే రావట్లేదో వాళ్ళ ఫ్రస్ట్రేషన్‌లో ఉంటాం. డబ్బు మీద చిరాకు రావచ్చు. జీవితం మీద చిరాకు రావచ్చు. డబ్బు ఉన్న వాళ్ళ మీద అసహ్యం రావచ్చు. ఇవన్నీ కూడా ఫీలింగ్స్. మీకేమున్నాయో తెలీదు. కొన్ని హింట్ ఇచ్చాను. మీకు ఏముంటే అది రాయండి. నేను చెప్పినవి కాకుండా మీకు వేరే ఫీలింగ్స్ కూడా ఉండొచ్చు. డబ్బు మీద ఒక ద్వేషభావం రావచ్చు. డబ్బు ఉన్న వ్యక్తుల మీద ద్వేషభావం రావచ్చు. ఒక వ్యక్తి నాకు తెలిసినటువంటి వ్యక్తి ఉన్నాడు. అతను పెద్దగా చదువుకోలేదు. కార్పెంటర్ పని చేస్తాడు. మంచి ఫ్రెండు.
అతనికి చదువుకున్న వాళ్ళన్నా డబ్బున్న వాళ్ళన్నా పరమ అసహ్యం. అంటే అతను చదువుకోలేదు. చదువుకున్నోళ్ళ మీద, డబ్బున్నోళ్ళ మీద ఎప్పుడు తిడతానే ఉంటాడు. వీళ్ళందరూ ఇంతే. అంటే చదువుకున్న డబ్బున్నోళ్ళంటే జనాల్ని మోసం చేయడం, సమాజాన్ని మోసం చేయడం. నాలాంటి కష్టపడే వాళ్ళే సమాజానికి ఉపయోగం. అతని నమ్మకం. నేను అతను తప్పట్లా. అలా ఉంటుందంటున్నా. సరే ఇప్పుడు ఈ నెక్స్ట్ బిలీఫ్స్, నమ్మకాలు. మనం డబ్బు పట్ల మనకున్నటువంటి నమ్మకం ఏంటి? మనం కష్టపడితే గాని రాదు. చెట్లకు డబ్బులు కాయవు. మనకి గ్రహ దశ బాగుంటే తప్పిస్తే మనకి డబ్బులు రావు. డబ్బులొచ్చినా మన దగ్గర నిలబడదు. కొంతమందికే డబ్బులు వెళ్తూ ఉంటాయి. మనలాంటి మంచి వాళ్ళని డబ్బు ఇష్టపడదు. ఏదో మన నమ్మకాలు. డబ్బు బేసిక్‌గా చెడ్డది. వీళ్ళ నమ్మకం. అంటే డబ్బే అంటే మనుషుల్ని పాడు చేసేది డబ్బే అని వీడు అనుకోవచ్చు. డబ్బు ఎక్కడుంటే అక్కడ మనుషులు చెడు ఆలోచనలోకెళ్తారు. ఇటువంటి నమ్మకాలు. ఇవన్నీ కూడా నమ్మకాలు, బిలీఫ్స్. తర్వాత నాలుగోది యాక్షన్స్, చేసే పనులు. డబ్బు గురించి ప్రస్తుతానికి మీరేం చేస్తున్నారు? డబ్బు పట్ల మీరేం చేస్తున్నారు? అంటే డబ్బుని హ్యాండిల్ చేసే పద్ధతి గాని, రిసీవ్ చేసుకునే పద్ధతి గాని, పేమెంట్ చేసే పద్ధతి గాని ఎలా ఇస్తున్నారు? అంటే చాలా తృప్తిగా, హాయిగా తీసుకోవడం, హాయిగా మన దగ్గర ఉంచుకోవడం. కొంతమంది డబ్బులు వాళ్ళ దగ్గర ఉంచుకుంటే వాళ్ళకు అవ్వదు. వెంటనే ఎక్కడో పెట్టేయాలి, ఎక్కడో స్పెండ్ చేసేయాలి. వాడి దగ్గర డబ్బే ఉండకూడదు. డబ్బుంటే వాడికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. వాడి యాక్షన్స్. కొంతమంది చూడండి, నెల 1 తారీఖు జీతం వస్తే 10 తారీఖులో డబ్బు అయిపోవాలి. అయిపోవాలి అంతే. ఖర్చులు, యాక్షన్స్ వెంటనే ఖర్చు పెట్టేయాలి. కొంతమంది వెంటనే సేవ్ చేసేయాలి. అంటే తిండికి లేకపోయినా పర్లా వెంటనే దాన్ని మిగిల్చాలి. ఇవన్నీ కూడా యాక్షన్స్. అంటే మనం చేసే పనిలో డబ్బు కోసం ఇంకా ఎక్కువ ఎక్స్ట్రా పని చేస్తున్నామా? సేల్స్ పీపుల్ ఉంటారు. ఇంకా ఎక్కువ కష్టపడితే ఇన్సెంటివ్స్ వస్తాయి. వర్కర్స్ ఉంటారు. ఓటీ వస్తుంది. దానికోసం మోటివేట్ అయ్యి పని చేస్తూ ఉంటారు. ఇవి యాక్షన్స్. పని చేస్తున్నారా? ఏముందిలే ఎంత డబ్బైనా ఒకటే కదా అని రిలాక్స్ అవుతున్నారా? అంటే మనం ఏం చేస్తున్నాం? యాక్షన్స్. సో డబ్బు పట్ల మనకున్నటువంటి ఆలోచనలు, థాట్స్, ఫీలింగ్స్, భావనలు, నమ్మకాలు, బిలీవ్స్. ఏ ఫర్ యాక్షన్స్, మనం చేసే పనులు. ఏంటి ఒక్కసారి మీరు రాసుకుంటే దీని అనాలిసిస్ మళ్ళీ రేపు మనం చేద్దాం. రేపు మనం కంటిన్యూ చేద్దాం. తర్వాత రేపు ఇంకో విషయం ఏంటంటే మనం ఏ విధంగా ఈ టీఎఫ్బిఏని ట్యూన్ చేస్తే మన జీవితంలోకి మనకు కావాల్సినటువంటి డబ్బు వస్తుంది. చెప్పాం కదా, ఏ ఫ్రీక్వెన్సీ మనం ట్యూన్ చేస్తే అది వస్తుంది. మనకు కావాల్సినటువంటి ఫ్రీక్వెన్సీ ఏది? డబ్బు కావాలంటే ఉండాల్సిన ఫ్రీక్వెన్సీ ఏది? కారు కావాలంటే ఉండాల్సినటువంటి ఫ్రీక్వెన్సీ ఏది? ఏ ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళాలి అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఇక్కడ. కాబట్టి డబ్బు మీదే మనం డిస్కస్ చేద్దాం. ఈ చిన్న ఎక్సర్సైజ్ మళ్ళీ రేపు మీరు నాకు కొంచెం ఇంటరాక్టివ్ గా ఉందాం రేపు. అప్పుడు నాకు చెప్పారంటే మనం ఆడిట్ చేద్దాం. మనకున్నటువంటి డబ్బు పట్ల మనకున్నటువంటి ఆలోచనలు ఏంటి, నమ్మకాలేంటి, మనకున్నటువంటి ఫీలింగ్స్ ఏంటి, అది పాజిటివా నెగిటివ్గా, దాన్ని పాజిటివ్ గా మార్చి ఆ ఫీలింగ్స్ ని మార్చి కంప్లీట్ మనం లా ఆఫ్ అట్రాక్షన్ లో ఏం చేస్తామంటే ఏదో చిన్న విజువలైజేషన్ చేస్తాం, ఏదో ఊహించుకుంటాం, ఏదో డబ్బులు ఏదో వస్తాయి. ఇప్పుడు అలా చేయట్లే. అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ మనం ఏం చేస్తున్నాం అంటే టోటల్ మన ఫ్రీక్వెన్సీ మార్చుకోవాలి డబ్బు పట్ల. లేకుంటే మీరు హెల్త్ పట్ల, మీరు ఏదైతే అదే. కాబట్టి 2 రోజులైనా సరే పర్లేదు, మనకు బోల్డ్ టైం ఉంది కాబట్టి ఇంటరాక్టివ్ గా ఉందాం. మన ఫ్రీక్వెన్సీని పూర్తిగా మార్చుకుందాం. మన ఆలోచనలు మార్చుకుందాం, మన ఫీలింగ్స్ మార్చుకుందాం, మనం చేసే పనులు మార్చుకుందాం. అన్ని మారితే ఆటోమేటిక్ మన ఫీలింగ్స్ మారిపోతాయి. టోటల్ ఫ్రీక్వెన్సీ మారిపోతుంది. కాబట్టి 2-3 డేస్ లో మన ఫ్రీక్వెన్సీ టోటల్ గా మార్చుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కొంచెం యాక్టివ్ గా ఉండండి, ఆ హోంవర్క్ చేయండి. ఫ్రీగా ఉన్నప్పుడు అదే బెటర్ లైట్. వినిపిస్తుందా మీకు? అంటే మాకు 6 o'clock పవర్ కట్ అవ్వాలి. 5:30 రైట్. సో మనం ధ్యానంలోకి వెళ్దాం. మీరు ధ్యానం చేశారంటే నన్ను చెప్పినట్టు రామనామం రామనామం మీకు బెటర్ అనుకుంటాను.
ఈ రామనామం మీకు చెప్పడానికి కూడా నేను చాలా ఆలోచన చేశాను. ఎందుకంటే మా సత్సంగంలో ప్రధాన సాధన రామనామం అని చెప్పాను. రామనామం అనేది మోక్ష సాధన కదా! మోక్షాన్ని ఇచ్చే సాధన ఈ భౌతిక సుఖాల కోసం, భౌతిక సంపదల కోసం చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని నేను చాలా ఆలోచన చేశాను. కానీ లాస్ట్‌లో ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం అని ఆయన చెప్పాడు కాబట్టి, రాముడు దాతారం సర్వసంపదాం అన్ని సంపదలు ఇస్తాడు కాబట్టి, రామనామాన్ని దీనికి చెప్పడంలో తప్పు లేదని నాకు అనిపించింది. కాబట్టి మోస్ట్ పవర్ఫుల్. ఈ ఓంకారం కంటే 10 టైమ్స్ పవర్ఫుల్ రామనామం. మీరు రామనామం చేసిన తర్వాత దయచేసి ఈ భాగంలో మీరు కదలిక లాగినట్టు, ఏదో మార్పులు జరుగుతున్నట్టు ఉండడం మీరు గమనించాలి. మీరు 21 డేస్ మినిమం ఈ రామనామం చేస్తే రోజుకు 7 నిమిషాలు ఖచ్చితంగా చేస్తే మీకు ఇక్కడ పీనియల్ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది. పీనియల్ గ్లాండ్ యాక్టివేట్ అయిందా మీకు మనీ ఒక ప్రవాహానికి మీరు డోర్లు తెరిచినట్టే. చాలా చాలా సింపుల్. ప్రతిరోజు కాబట్టి రామనామమే మనం సాధన చేద్దాం. పీనియల్ గ్లాండ్ యాక్టివేట్ అవుద్ది. మీరు గమనించాలి. 7 నిమిషాలు చేసి సైలెంట్ గా మీ దృష్టిని పెడితే ఖచ్చితంగా మీరు చూడగలరు. అక్కడేదో మార్పులు, కదలికలు జరుగుతూ ఉండొచ్చు. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఓంకారం చేస్తే ఇంత ఎఫెక్టివ్ గా మీకు కదలికలు కనపడవు. కానీ రామనామంతో కదలికలు కనపడతాయి. పీనియల్ గ్లాండ్ లో మార్పులు, వైబ్రేషన్ స్టార్ట్ అయి ఉండొచ్చు. కాబట్టి మనం రామనామే మనం చేద్దాం అందరూ. రామనామం చేసి తర్వాత నేను ప్రతిరోజు ఆ గైడెడ్ మెడిటేషన్ చెప్పక్కర్లేదు అనుకుంటున్నాను. మన ముందు 2 ఫేజులు. మన తల్లిదండ్రుల దగ్గర నుంచి మన భార్య, పిల్లలు, మన బంధువులు, మన కొలీగ్స్, బాసు వీళ్ళందరికీ ముందుగా ఒకసారి సారీ చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. రెండోసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ వెళ్తాం. ఆ థ్యాంక్స్ చెప్పేటప్పుడు వాళ్ళు చేయనటువంటి హెల్ప్, సపోర్ట్ గుర్తు తెచ్చుకుంటాం. అంతా మనం మొత్తం పాజిటివ్ గా మంచి పాజిటివ్ వైబ్రేషన్ లోకి వెళ్ళిన తర్వాత ఆ తర్వాత ప్రేమ అంటే ఇక్కడ దృష్టి పెట్టి అక్కడ ఉన్నటువంటి ఆ కాంతిని మన యొక్క స్వరూపం, ఆనంద స్వరూపం, ప్రేమ స్వరూపంగా భావన చేసి దాన్ని వ్యాపింపజేస్తాం. ఈ విశ్వానికి మొత్తాన్ని వ్యాపింపజేసి ఆ స్థితిలో ఎంతసేపు అయితే అంతసేపు ఉంటాం. ఇది మనం చేసేటటువంటి సాధన. ఇది మనం రోజు నేను చెప్పక్కర్లేదు కాబట్టి మీరు మానసికంగా మీరు చేసుకోండి. ముందు రామనామంతో స్టార్ట్ చేద్దాం. 7 నిమిషాల తర్వాత ఆ తర్వాత మనం స్వస్వరూప ధ్యానంలోకి మీరు ఆటోమేటిక్ గా వెళ్ళండి. హుషారుగా నుంచోండి. దీర్ఘ శ్వాసలు తీసుకుందాం. రామనామం చెప్పేటప్పుడు వేడి ఎక్కువ ఉంటది. అది అగ్ని బీజం అని చెప్పాం. వెంటనే మంచినీళ్ళు తాగడం చాలా అవసరం. చెమట్లు పట్టేస్తుంది కూడా. రామ 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 రామ
మీ దృష్టిలో ఇంప్రూవ్మెంట్ చాలా గమనించండి. మీరు ధ్యానాన్ని కొనసాగించండి.
సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి. స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. ఒక 5 నిమిషాల ముందుగా నేను ఆపాను కావాలనే. అంటే మీతో ఇంటరాక్ట్ అసలు అవ్వడం లేదు. అంటే ఇంటరాక్షన్ అంటే మనం కోర్సు స్టార్ట్ చేసిన తర్వాత మనం ఎంతో కొంత పాజిటివ్ వైబ్స్లోకి వెళ్ళడం, మన ఫ్రీక్వెన్సీ డెవలప్ అవ్వడం సహజంగా కూడా జరుగుతుంది. అందరితో కలిసి ఉన్నాం. ఈ రకమైన ఫ్రీక్వెన్సీ ఉన్న వాళ్ళందరూ ఒక చోట జాయిన్ అవుతున్నాం, ఒక సమయాన్ని కలుస్తున్నాం, కానీ మనం ఎక్స్చేంజ్ చేసుకున్నాం. ఇవన్నీ ఉన్నప్పుడు ఇమ్మీడియట్ గా కూడా మన జీవితంలో కొన్ని మిరాకిల్స్, మనం కొన్ని ఎప్పటి నుంచో ఉన్నవి క్లియర్ అవ్వడము, కొంత అట్రాక్ట్ చేయడము జరుగుతూ ఉంటది. అలాంటివి ఏమన్నా ఒకరిద్దరికి ఉంటే అందరికీ కూడా తెలిసినప్పుడు వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది, వాళ్ళకు ఒక బలం వస్తుంది. ఓహో, ఇలా మనం రైట్ ప్రాసెస్ లో ఉన్నాం, మనం కూడా ఇలా చేస్తే ఇలా అవుతుంది కదా అని. అలా ఏమన్నా మీ అనుభవాలు ఉంటే పంచుకుంటారేమో ఒక 5 నిమిషాలు దానికి కేటాయించారు. ఏమన్నా ఉంటే అన్మ్యూట్ చేసి పంచుకోండి. గురుగారు చెప్పండి చెప్పండి. చెప్పండి, వినిపిస్తుంది. హలో గురుగారు. గురుగారు, ఇంతగా ముందు నాకు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి నాకు తెలియదు కానివ్వండి, కానీ అంతకు ముందు నాకు ఒక అనుభవం ఉంది గురుగారు. అది ఎందుకంటే నేను ఏదైనా సరే కొద్దిగా ప్రాక్టికల్ గా చూస్తాను ఏదైనా సరే. అలా ప్రాక్టికల్ గా చూస్తున్న సమయంలో ఒకసారి ఏమైందంటే, నేను హైదరాబాద్ వెళ్ళాలి గురుగారు కామన్ గా. అంటే నేను హైదరాబాద్ వెళ్ళాలనుకున్నప్పుడు నేను సెపరేట్ ట్రైన్ ఎక్కాలి. నేను ట్రైన్ ఎక్కాలనుకున్నప్పుడు నేను ఏం చేశానంటే, ఒకసారి ఫోన్ లో అలారం పెట్టుకుందాం అని చెప్పని అలారం పెట్టుకున్నాను. నేను అలారం పెట్టుకున్నప్పుడు ఒక అనుభవం ఏమైందంటే, అలారం పెట్టుకున్నాను గానీ, ఆ ఫోను ఒకవేళ ఏదైనా ఛార్జింగ్ ఏదైనా ఆగిపోతే ఎట్లాగనుకోని ఇదంతా నాకు తెలియనప్పుడు, ఇది మొత్తం నాకు ఈ సబ్జెక్ట్ గురించి మొత్తం నాకు తెలియనప్పుడు, జస్ట్ నేనేం చేసుకున్నానంటే, అది నాకు తెలియకుండానే జరిగిందిది. ఎలాగనంటే గనక, నేను పొద్దున్నే మార్నింగ్ 4 కల్లా లెగాలి అని ఒక చిన్న ఇది పెట్టుకున్నాను గురుగారు. అది ఒకసారి అది తెలియకుండా చేశాను. ఇంటెన్స్ అది సంకల్పం, మామూలుగా కామన్. సంకల్పం పెట్టుకున్నాను. ఆ! అంటే నేను లెగాలి అని చెప్పి నేను ఇమాజిన్ చేసినట్టు గుర్తు గురుగారు. అది ఎలాగంటే, నేను కామన్‌గా చూసుకున్నప్పుడు 4 తర్వాత 2 జీరోస్ అని చెప్పని నేను ఫోన్‌లో మొబైల్‌లో చూసినట్టుగా నాకొక ఇది ఉంది గురుగారు. ఓకే. కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా నేను అలారం పెట్టుకున్నాను గానీ, నేను ఏదైతే ఫోన్‌లో నేను ఎలాగైతే చూసానో, ఎగ్జాక్ట్‌గా అదే టైంలో ఎవరో నన్ను ఇలా కొట్టి లేపినట్టుగా టక్‌మని నేను లెగిసి కరెక్ట్‌గా ఫోన్ పెట్టి ఎగ్జాక్ట్‌గా 4 తర్వాత 2 జీరోస్. వెరీ గుడ్. నేను దాన్ని పర్ఫెక్ట్‌గా చూసాను గురువుగారు నేను. ఎక్సలెంట్. అది అది అప్పటినుంచి నేనేంటంటే, అవును నేను తెలియకుండా ఇలా చేశాను కదా! నేను ఇలా చేశాను కదా! ఇప్పుడు నేను దీని గురించి తెలుసుకున్న తర్వాత, ఇదే టైంలో మనం మళ్ళీ ఇలాగే చేస్తే, మనం దాన్ని ఇది చేయగలుగుతాం అని చెప్పి నేను చాలా సార్లు ప్రాక్టీస్ చేశాను గానీ, అంటే అంటే అంత పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అవ్వకపోయినా, దానికి దగ్గరలో ఉంటున్నాను. అదేలెండి. అప్పుడైతే మీరు ఫుల్ అంటే 100% చేశారు, అయింది. తర్వాత మీరు అవును. ట్రయల్ కదా చేస్తున్నారు. అది అవును గురు. కొంచెం సక్సెస్ రేట్ తగ్గిందది.
తగ్గింది గురుగారు. అది నేను చాలా సార్లు మళ్ళీ 1, 2 సార్లు నేను గమనించుకున్నా సరే, అది ఇప్పుడు ఏదైనా సరే గురుగారు, ఇప్పుడు సంథింగ్ నేను ఏదైనా కావాలని అనుకున్నప్పుడు అంటే యూనివర్స్‌తో మీరు చెప్పినట్టుగా కొన్ని కొన్ని సార్లు మీరు చెప్తారు. ఎప్పుడూ మనం కనెక్ట్ అయ్యి ఉంటామని మీరు చెప్తారు కదండీ! హ్మ్. హ్మ్. అలాగే ఏంటంటే, నేనిప్పుడు ఏదైనా సంథింగ్ ఇప్పుడు నేను దీని గురించి ఒక 1 ఇయర్ నుంచి ఇట్లా నేను చేసుకొని ఇయన్నీ తెలుసుకొని ఇదివరకు ఎంతో చాలా నెగెటివ్‌గా ఉండేవాడిని. అదేమి లేకుండా ఇప్పుడు చాలా పాజిటివ్‌గా నన్ను నేను మార్చుకుంటూ, నా ఇంట్లో వాళ్ళని కూడా నేను మార్చుకుంటూ ఉంటూ ఉండంగా, ఇప్పుడు సపోజ్ నేను ఏదైనా కావాలి, సపోజ్ నాకేదైనా ఒక కార్ నచ్చింది. ఆ కార్ నాకు కావాలి, ఇలా నేను జర్నీ చేసేటప్పుడు నాకు ఈ కార్ కనిపించాలని అనుకుంటే వితిన్ ఒక 2 మినిట్స్‌లో అంటే ఆ ప్లేస్‌లో ఎలాగైనా సరే నాకు ఆ కార్ నా ముందుకొచ్చేస్తది గురుగారు. ఆ కంపెనీ ఎక్సలెంట్. కార్. ఎక్సలెంట్. ఎక్సలెంట్. అంటే మనకు తెలిసినా అది తెలియకపోయినా అది మన లైఫ్‌లో ఉంది. అది ఎప్పటినుంచో ఉన్నది. అందరి ఉంది లైఫ్‌లో ఉన్నదే. గురుగారు. మనం అది అందరి గుర్తించాం అంతే. లైఫ్‌లో హ్మ్. అది ఏంటంటే నేను పర్టిక్యులర్‌గా నేనది కావాలి అని అనుకున్నప్పుడు అది పర్ఫెక్ట్‌గా నా ముందు కనబడటం. అలాగే ప్రతి సందర్భంలో కూడా ఇప్పుడు ఏదైనా సరే నాకు తెలియకుండా ఒక్కొక్కసారి నేను మర్చిపోయినా సరే నాకు పర్ఫెక్ట్‌గా నాకు ఎదురు రావటం. రైట్. రైట్. అండ్ ఒక 2 ఇవన్నీ నిమిషాలుంది. 2 నిమిషాలుంది. ఇంకేమన్నా మాట్లాడడం చూద్దాం. మీరు చెప్పింది ఏందంటే బయో క్లాక్ అని పేరుంది కాన్సెప్ట్ ఎల్ఎన్‌పిలో. దాన్ని బయో హ్మ్. క్లాక్ అంటాం. మన లోపల అవును. క్లాక్ ఉంటది. దాన్ని బయో క్లాక్. దానికి టైం పెడితే అలారం అది పనిచేస్తుంది. ఇంకెవరన్నా ఆ! మాట్లాడతారో అది చెప్పండి. వేరే ఏదైనా అట్రాక్ట్ చేయడం, మేనిఫెస్ట్ చేయడం ఈ మధ్య కాలంలో అంటే క్లాస్‌కొచ్చిన తర్వాత మెయిన్. నమస్కారం గురువుగారు. నమస్తే అండి. గురుగారు మొన్న ఒక 1 వీక్ బిఫోర్ అనుకుంటా ఒక క్లాస్‌లో మీ క్లాస్‌లో నేను జాయిన్ అయ్యి, నాకు ట్రాన్స్‌ఫర్స్ ఉన్నాయి. నాకొక హ్మ్. ఇంటెన్షన్ పెట్టుకోవడానికి చెప్పండి అని అడిగాను మాస్టర్ గారిని. అవునవును. గుర్తుంది. రైట్. 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 అప్పుడు మీరేం చెప్పారంటే, నాకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండే హ్మ్. ఆహ్, ప్లేస్. ప్లేసు, స్కూలు, స్టాఫు దొరికినందుకు థ్యాంక్ యూ గాడ్ అని అదే ఐయామ్ థాంక్‌ఫుల్ అండ్ గ్రేట్‌ఫుల్ అని స్టార్ట్ చేయమన్నారు కదా సార్. అవును. అవును. సో, దాన్ని ఏం చేశానంటే 369 మెథడ్‌లో ఫాలో అయ్యాను గురుగారు. గ్రేట్. గ్రేట్. ఆ 3 డేసే ఉండింది నాకు ట్రాన్స్‌ఫర్స్‌కి. 3 డేస్ 3, 6, 9 టైమ్స్ రాశాను డైలీ. హ్మ్. హ్మ్. ఏ నేను ఏం రాసానో అదే హ్మ్. వచ్చింది. ఏం హుహు. ఏం మీరేం గ్రేట్. చెప్పారు ఎంత మంచి గ్రేట్. ప్లేస్ అంటే, హ్మ్. నేను ఇంకొకటి దానికి నేను యాడ్ చేసుకున్నాను. మీరు హ్మ్. ఏమన్నారంటే టైం గూడా సెట్ చేసుకుంటే బావుంటది అని అన్నారు. హ్మ్. హ్మ్. దానికి నేను 15 మినిట్స్ జర్నీ హుహు. స్కూల్ నేను రీచ్ కాగలగాలి అని కూడా నేను దానికి యాడ్ చేసుకున్నాను. సూపర్. నేను ప్లేసొచ్చి 2 డేస్ అయింది. కాకపోతే నిన్న గమనించాను గురువుగారు హ్మ్. నేను. హుహు. హుహు. ఎగ్జాక్ట్‌లీ 15 మినిట్స్‌లో నేను స్కూల్‌లో కాలుబెట్టాను. ఎక్సలెంట్. అది ఎన్ 369 లోనే ఉంది అది కూడా. 369లో 15 అంటే 6, ఆ! 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 6 వైబ్రేషన్‌లో ఉంది. ఆ! ఓకే. వెరీ గుడ్. ఓకే. అది మంచి స్కూలు, మంచి స్టాఫు ఇంతకుముందు కంటే నియర్ బై స్కూలు. నాకు హుహు. ఇంకొకటి గూడా యాడ్ చేసుకున్నాను నేను. నాకు రవాణా సౌకర్యం కూడా హ్మ్. కంఫర్టబుల్‌గా ఉండాలి అని హ్మ్. అన్నీ కలిపి రాసుకున్నందుకు నాకు అసలు 2 డేసు ఏమి ఉంటదో గూడా ఐడియా లేదు. నిన్న హుహుహు. నాకు ఒక కార్ గూడా సెట్ అయింది. సో, వెరీ నేను గుడ్. ఇంటి నుంచి కార్‌లో బయలుదేరితే నేను ఒక్కటే అనుకున్నాను. నేను హ్మ్. జర్నీ చేయడానికి గూడా నాకు కంఫర్టబుల్ వెహికల్ ఏదైనా నువ్వే సెట్ చెయ్యి యూనివర్స్ అని హ్మ్. హ్మ్. ఇంటెన్షన్ పెట్టుకున్నాను. ఎంత సూపర్. బాగా అంటే పెద్ద స్కూలు, మంచి హ్మ్. దగ్గర ప్లేసు, ఏ ప్రాబ్లమ్ లేదు. హుహుహు. వెహికల్ ఈడెక్కానంటే 15 మినిట్స్‌లో స్కూల్‌లో ఉంటా. మళ్ళీ స్కూల్ నుంచి ఏ మళ్ళీ వెహికల్ ఉంది. హుహు. నాకు పనిచేసింది గురువుగారు. థాంక్ యూ ఎక్సలెంట్. సో మచ్. మీకు 369 మీరు బాగా పట్టుకోండి లైఫ్‌లో. మీకు ఎవ్రీథింగ్ 369 అనుకోండి. మీకు బాగా సెట్ అయిపోతది. అది నాకు కొంతమంది కనెక్ట్ కొన్ని అయింది. బాగా సెట్ మీకు 369 ఎప్పుడైనా ఏదైనా 369లో చేసుకోండి. థాంక్ యూ గురువుగారు. మీకు మీకు చాలా చాలా ధన్యవాదాలు. పర్లేదు. పర్లేదండి. అమ్మవారి దయ. ఆ! పర్లేదు. ఇంకేమైనా ఒకటి చెప్పండి. ఓకే. అందరికి అంటే వస్తాయని ముందు అంటే ఆ ఇన్స్పిరేషన్ కోసమే ఇవన్నీ. అందరికి వస్తాయి. అంటే ఆవిడకేదో డెడ్‌లైన్ పెట్టుకొని చేశారు కాబట్టి వచ్చింది. మనకు డెడ్‌లైన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం నెక్స్ట్ వీక్ పెట్టుకుంటాం. ఈ 1 వీక్‌లో ఏమైనా కావాలంటే. మనం కూడా చేద్దాం. ప్రతి ఒక్కరికి సాధ్యమే. షార్ట్ టర్మ్ గోల్స్ ఏమైనా ఉంటే చెప్పండి మేము చేద్దాం. ఓకే. నమస్తే సార్. ఆ! నమస్తే అండి. ఆ! సార్ అదే లాస్ట్ టైమ్ మీ క్లాస్ జాయిన్ అయినప్పుడు మంచినీళ్ళ కోసం చేశానన్నాను కదా! ఆ! అవును. అదే అవునండి. అదే అలా చేస్తూ ఉన్నాను. తర్వాత నాకు ఆరోగ్యం కోసం అంటే అదే వాకింగ్ గాని ఎక్కడ వెళ్ళలేకపోతున్నా బాగా హెల్త్ ఇదవుతాను. అంటే బాడీ పెయిన్స్ అలా హ్మ్. అనుకున్నాను. ఒక సాధన చేయాలి నా శరీరం కోసం అనని అనుకున్నాను. అంటే హ్మ్. దానికి ఏదైనా మార్గం కావాలని.
ఇంకా లక్కీగా ఒక గురువు గారు హౌసింగ్ బోర్డ్ నుంచి ఒక 10 డేస్ యోగా క్లాసులు స్టార్ట్ చేశారు సార్. 10 రోజులు చక్కగా జాయిన్ అయ్యాను. ఈ రోజు లాస్ట్. ఇందులోనే ఈ మిగతా మా ఫ్రెండ్స్ బ్యాచ్ అందరూ కంటిన్యూగా చేసుకుందాం అంటే ఇంక మనం వదలొద్దు అని అంటే ఆ బ్యాచ్ కూడా కలిసింది నాకు. అంటే ఇది అదేలేండి. నాకు అనుకున్నా నాకు రెగ్యులర్గా నేను చేయాలి, నా ఆరోగ్యం కోసం నేను ఒక టైం తీసుకోవాలి అని పెట్టుకున్నాను సార్ సంకల్పంలో. వెరీ గుడ్. అదే మీకోసం అదే వచ్చింది. వచ్చింది సార్. చాలా నిజంగా మిరాకిల్. చాలా మంచి గురువు గారు మంచి తోటి ఇది చేశారు. సూపర్. అదే చేయండి, హ్యాపీగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ సార్. ఏమైనా డబ్బులతో ఏమన్నా అచీవ్మెంట్స్, అట్రాక్షన్స్ జరిగితే లేవు పంచుకో. గారు. నమస్కారం, చెప్పండి. నమస్కారం గురుగారు, గురుగారు, మాట్లాడచ్చా? సతీష్ గారు. గురుగారు, నిన్న నేను ఉదయం 5 గంటలకు క్లాస్ అయిపోయింది, 6 గంటలకు క్లాస్ అయిపోయిన తర్వాత మీరు ఒక స్టార్టింగ్ వర్డ్ చెప్పారు. అదేంటంటే యూనివర్స్కు 24 అవర్స్లో డబ్బులు మేనిఫెస్ట్ చేసుకోండి అని చెప్పారు. యాక్చువల్లీ నేనేమనుకున్నాను అంటే I can receive 5,000 rupees money within 24 hours from universe అని నేను అది మేనిఫెస్ట్ చేసి యూనివర్స్లో వదిలేశాను. నమ్మలేను సార్ నేను. అంటే వచ్చాయి డబ్బులు 7,500 రూపాయలు నాకు ఫోన్పేలో మా ఫ్రెండ్స్ ఇచ్చేవాళ్ళు ఇచ్చారు. నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. ఒకటే రోజులో అలా జరిగింది. ఎక్సలెంట్. మోర్ పవర్ టు యు, మోర్ పవర్ టు యు. ఇలాంటి ఇంకా మీరు ఎక్కువ అట్రాక్ట్ చేయాలి లైఫ్ లో. థ్యాంక్ యూ. నోంబిందు గారు. నమస్కారం గురువు గారు. నమస్తే. సార్, నాకు హోమ్ ట్యూటర్ గా వెళ్ళాలి అని ఒక ఆలోచన వచ్చింది. అది ఎలా ఎఫర్మేషన్ చేసుకోవాలి, మేనిఫెస్టేషన్ చేసుకోవాలి ఒకసారి చెప్పరా? అంటే నేను లేట్ గా మీ క్లాస్ లో జాయిన్ అయ్యానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నన్ను క్షమించాలి. హోమ్ ట్యూటర్ అండి. అంటే నేను ఒక మేడం ని అడుగుతున్నాను, ఆవిడ ఇంకా ఏం ఆన్సర్ చెప్పలేదు. తన వైపు నుంచి నాకు పాజిటివ్ రిజల్ట్ రావాలి మేడం సార్. ఓకే, మీరు కూడా 369 ఫార్మాట్ లో ట్రై చేస్తారా? సార్ కొంచెం నాకు వాటి గురించి ఏం తెలియదు సార్. రాసుకోండి, అఫర్మేషన్ రాసుకోండి. ఇంగ్లీష్ లో చెప్పండి, తెలుగులో చెప్పమంటారా? మీకు అంటే ఎలా అయినా పర్వాలేదు సార్, మీ కంఫర్టబుల్ చెప్పండి. ఓకే. ఐ ఆమ్ వెరీ హ్యాపీ. ఓకే. I am very happy and thankful to get a home tuition, home tutor, home tutor and రాశారు. home tuition. ఓకే. to లేకుంటే to get is to become home tutor అని రాయండి. అయితే to become home tutor. to become a home tutor in a very nice family. థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకోసారి థ్యాంక్స్ చెప్పండి. ఓకే. ఇది మీరు మార్నింగ్ 3 టైమ్స్, మధ్యాహ్నం 6 సార్లు, సాయంత్రం 9 సార్లు మీరు రాయండి బుక్ లో. ఓకే. ప్రతిరోజు 3, పొద్దున 3 సార్లు. మీరు విజువలైజేషన్ కూడా చేసుకోండి. అంటే మంచి ఫ్యామిలీ, మీరు వెళ్ళగానే మంచి ఒక రిసెప్షన్, ఒక ఇన్విటేషన్, ఒక రెస్పెక్ట్, వెళ్ళగానే ఒక టీ కాఫీ కూర్చోబెడతారు. ఆ పిల్లలు ఒబీడియంట్ గా ఉన్నారు, ఇబ్బంది లేదు, మంచి రెస్పెక్ట్ ఉన్న ఫ్యామిలీలో మీరు హోమ్ ట్యూటర్ గా అపాయింట్ అయ్యారు. అదే సార్ నా విషయం. మీ యొక్క నాలెడ్జ్ ని అక్కడ వాల్యూ ఇస్తున్నారు. మీరు మంచి నాలెడ్జబుల్ పర్సన్ గా వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తున్నారు రాగానే. అలా ఉంది. పిల్లలు కూడా ఒబీడియంట్ గా ఉన్నారు, మీరు చెప్పింది చేస్తున్నారు. యూఆర్ వెరీ హ్యాపీ. అంటే మోర్ దాన్ మీరు వచ్చే డబ్బు అని కాకుండా ఒక పొజిషన్, మీరు అక్కడ ఆ ఇంటికి ఒక మంచి ట్యూటర్ గా మీరు మా గౌరవాన్ని మీరు ఎంజాయ్ చేస్తున్నట్టు మీరు విజువలైజ్ చేసుకోండి. దానికి తగ్గట్టు డబ్బులు కూడా వీళ్ళు మీకు ఇస్తున్నట్టు. యూ డిజర్వ్ దట్ మనీ. మీకు అర్హత ఉంది అంత డబ్బులు తీసుకోవడానికి.
కాబట్టి పొద్దున్నే 3 సార్లు, మధ్యాహ్నం 6 సార్లు, సాయంత్రం 9 సార్లు మీరు చేస్తూ ఉండండి. ఓకే. ఓకేనండి. ఆల్ ది థ్యాంక్ బెస్ట్. యూ. బాగా ఓకే. చేయండి. థ్యాంక్ యూ గురుగారు. సరే అండి. 6 అయింది. మనం మీటింగ్ క్లోజ్ చేయొచ్చు. స్వస్తి. హ్యావ్ ఎ గ్రేట్ డే. హ్యావ్ ఎ గ్రేట్ డే ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ గురుగారు. ఐఎమ్ వెరీ హ్యాపీ.